చాలా మంచి ప్రశ్న అమ్మా. మీ పేరు లక్ష్మి గారు. నేను ఎందుకు ఇప్పుడు అమెరికాలో లేను అంటే సత్యం చెప్తే మీరు షాక్ అవుతారు. ఒక కోర్టు కేసు, ఒక ఇల్లీగల్గా ఉన్న కోర్టు కేసు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న కోర్టు కేసు, ఒక సింపుల్ ఆర్డర్, చట్ట విరుద్ధంగా ఇచ్చిన ఆర్డర్ని డిస్మిస్ చేయనందుకు ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. వీలైతే 72 గంటల్లో అమరణ నిరాహార దీక్ష కూడా చేయాలనుకుంటున్నాను. ఆ కోర్టు కొరకు ఇప్పుడు నేను చెప్పను. ఆ జడ్జి కొరకు, ఒక ఆవిడ ఇది ఇల్లీగల్ చేస్తున్న నాగమనే ఆవిడ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు 72 గంటల్లో వారి ద్వారా న్యాయం చేశాడు. ఎందుకంటే ఆ ఒక్క ఆర్డర్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వస్తే నేనే కొన్ని వేల మందిని నా సొంత ఫ్లైట్లో లేదా ప్రైవేట్ ఫ్లైట్లో డబ్బులు ఇచ్చి, నా ఫ్రీజ్ అయిన డబ్బు రిలీజ్ అయిపోద్ది, నాకు FCRAలు వచ్చేస్తాయి, నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. తర్వాత ఇండియన్స్ అమెరికాలో ఉన్న వారికి న్యాయం చేస్తాను, ఇక్కడ ఉన్న వారికి న్యాయం చేస్తాను. 18 సంవత్సరాల నుంచి ఆ ఇల్లీగల్ కేసు మరలా వేస్తూ, ప్రివిలేజ్ కేసు మరలా మోసం చేస్తూ, మరలా కోర్టుల్ని స్టాఫ్ని మేనేజ్ చేస్తూ, కొంతమంది జడ్జిలు కూడా మేనేజ్ చేస్తున్న విషయంలో నేను ఇక్కడ ఉన్నాను. స్టీల్ ప్లాంట్ కొరకు ఇక్కడే అమరణ నిరాహార దీక్ష చేసి ఎలా గెలిచామో మీ మద్దతుతో, పోలీసులు వచ్చి నన్ను ఈడ్చుకెళ్ళినా అదానీ గెలవలేదు, మోదీ గెలవలేదు, మనమే గెలిచాం. 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. అలాగే అతి త్వరలో ఈ కోర్టు విషయాలు, సత్యాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసి డీటెయిల్స్ పంపించి కేసు వారి మీద వేసి, అప్పుడు ఎందుకు నేను నెల రోజులు అయినప్పటికీ ట్రంప్ ప్రెసిడెంట్ అయి దాదాపు 20 రోజులు అయినప్పుడు నేను ఇంకా వైజాగ్లో ఎందుకున్నాను? మీరు మంచి ప్రశ్న అడిగారు. అతి త్వరలో మీకు ఫ్యాక్ట్స్ బయలుపడతాను. థ్యాంక్ యూ. అసలు పవన్ కళ్యాణ్ చిరంజీవులను ఎందుకు మళ్ళీ ఇప్పుడు తెర మీద తెచ్చారు? పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కలిసి ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా పొలిటికల్ గా? బీజేపీకి ఎంత అన్యాయం! అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి, 1500 కోట్లు, 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్ల క్యాష్కి, ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదు? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దాగోవాలి, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలి. భారతదేశాన్ని విడిచిపెట్టి జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే 7 సంవత్సరాలు బయటకు రాలేదు. అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం, ఈ తెలుగు తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లేదు. ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడైనా అన్నమాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే, మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే, బుద్ధున్న కాపాడెవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటరైనా, బుద్ధున్న ఏ మీడియా ఓటైనా అలాంటి పనికిమాలను మళ్ళా ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2% జనసేన క్లోజ్ అయిపోదు. 2019లోనే కదా 5 పార్టీలకు 6% వచ్చింది.
మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ఎంత ఘోరంగా తిట్టాడు, ఓహో అని వణిగిపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చాడు. మళ్ళీ ఏమంటాడు? మరలా తిడతాడు, మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని, మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటాడు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డాడా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు బాగుపడ్డాడా? ఒక్క దళితుడైనా బాగుపడ్డాడా? ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా? కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే 1,00,000 కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు. ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే బీసీలకి, కాపులకి, దళితులకి, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులు పోయిన పార్టీలో మళ్ళా జై జనసేన అన్నాడు నేను చిరంజీవి. నోట్లో నుంచి వచ్చిందా లేదా? ఎంత దారుణం! తెలివైన తెలుగు ప్రజలందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, కే పాల్ is God sent angel from God to do justice for our Indians, especially Telugu community.